ఫేక్స్ ఇన్ఫినిటీ హబ్. సో ఈరోజు ఈ యొక్క డ్రాగన్ స్టోరీ నేను ఆల్రెడీ మీరు వీడియో చూసుంటారు. సో దానికి సంబంధించిన ట్యుటోరియల్, అసలు ఆ డ్రాగన్ స్టోరీని ఎలా తీసుకోవాలి, దానికి తగ్గ ఇమేజెస్ కావచ్చు, యానిమేషన్ ఎలా చేయాలి, వీడియో ఎలా జనరేట్ చేసుకోవాలి, ఇవంతా కూడా ఒక ప్రాసెస్లో ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే స్టోరీ అనేది మనం సీన్ బై సీన్ ఎలా తీసుకోవాలి అనేది మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్కి తగ్గట్టు ఇమేజ్ ప్రాంప్ట్ మనకి ఇస్తుంది. ఆ ఇమేజ్ ప్రాంప్ట్ని తీసుకెళ్ళి మనం వీడియోగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇదంతా కూడా ఏంటంటే మీరు స్కిప్ చేస్తే అర్థం కాదనమాట. సో అంతకంటే ముందు మనం డిస్క్రిప్షన్లో చూసేసుకుంటే ఖచ్చితంగా మనం అంటే మన కంటెంట్ ఏం కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. చాట్ జీపీటీ కావచ్చు, కోపైలట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీ కంఫర్ట్ని బేస్ చేసుకుని యూజ్ చేసుకోండి. సో మనం ఇక టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం అప్లోడ్ చేసిన తర్వాత ఏంటంటే ఫాస్ట్గా మీకు వీడియో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో మీరు ఆ యొక్క ట్యుటోరియల్ అనేది ఫాస్ట్గా చూడవచ్చు అనమాట. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం, దానికి తగ్గట్టు ఇమేజెస్ తగ్గట్టు ప్రాంప్ట్ కూడా రెడీ చేసుకున్నాం. ఆ ప్రాంప్ట్స్ని తీసుకెళ్ళి లియోనార్డో ఏఐలోని మనం కాపీ పేస్ట్ చేస్తున్నట్లయితే ఆ ప్రాంప్ట్ తగ్గట్టు ఇమేజెస్ వస్తాయి. ఆ ఇమేజెస్ని మళ్ళీ వీడియోలోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సీన్ 1, సీన్ 2, సీన్ 3 ఇలా మనకి డిఫాల్ట్గా సీన్స్ ఏఐ జనరేట్ చేసేస్తుంది. చాలా చాలా ఈజీ. అండ్ దాని తర్వాత దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏఐ జనరేట్ చేస్తుంది. సో మీకు మ్యూజిక్ పరంగా ఇబ్బంది ఏముండదు, అండ్ వీడియో పరంగా ఇబ్బంది ఏముండదు, ఎందుకంటే యునిక్ ఇమేజెస్, యునిక్ కంటెంట్ మనకి క్రియేట్ చేసి ఇస్తుంది. కాబట్టి మీరు దాని గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో అప్లోడ్ చేసే కాపీరైట్స్ వస్తాయేమో, ఈ సాంగ్ అప్లోడ్ చేస్తే కాపీరైట్ క్లైమ్స్ వస్తాయేమో అనే ఇబ్బంది ఏమి ఉండదు. సో స్టోరీని యాజ్ ఇట్ ఈజ్ అది ఏదైతే ఇస్తుందో దాన్ని కాపీ పేస్ట్ చేసినా కూడా మీకు ఈజీగా వీడియో ఫినిష్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. సో ప్రతి సీన్ టు సీన్ నేను ఆ ప్రాంప్ట్ తీసుకెళ్ళి ముందు ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకుంటాను. దాని తర్వాత ఏంటంటే ఆ ఇమేజ్ నుంచి వీడియోని జనరేట్ చేసుకుంటాను. సో ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, ఇవి ప్రాంప్ట్ నుంచి ఇమేజ్ ఎలా జనరేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇమేజెస్ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఇమేజ్ టు వీడియోని ఎలా జనరేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ దీనికి pixaverse.ai అనే సైట్ చాలా బాగుంది. సో ఇందులో ఏంటంటే 5 seconds వీడియోని మాత్రమే మనకి జనరేట్ చేస్తుంది. ఎవ్రీ ఈమెయిల్ మీద ఏంటంటే మనకి 5 seconds వీడియో అనేది జనరేట్ చేస్తుంది. సో మనకి ఇంకా ఎక్కువ వీడియో కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 minutes వీడియో, 3 minutes వీడియో కావాలి అన్నప్పుడు మనం ఒక 2-3 జీమెయిల్స్ యూజ్ చేసి ఏంటంటే ఈజీగా మీరు పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఏంటంటే జీమెయిల్స్ రొటేట్ చేసుకుంటూ ఉండే మీకు ఇంకా కంటెంట్ అనేది ఎక్కువ జనరేట్ చేసుకోవడానికి ఇక్కడ ఈజీ అవుతుంది అనమాట. సో మీరు దీని గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రాబ్లం అని ఫీల్ అవ్వాల్సిన పనేం లేదు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను లాగిన్ మార్చిన తర్వాత ఇక్కడైతే నేను ఇమేజ్ యాడ్ చేసుకోవాలి, దాని తగ్గట్టు ప్రాంప్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో వెంటనే ఏంటంటే మనకి ఇమేజ్ టు వీడియో అయితే కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకసారి క్రియేట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తాను. సో మనం ప్రతి ఒక్క ఈమెయిల్ ఐడి మీద ఏంటంటే 3 ప్రాంప్ట్స్ అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ మీరు ఈమెయిల్ ఐడి చేంజ్ చేసిన తర్వాత చూడండి, మీరు ఈజీగా ఈ యొక్క వీడియో ప్రాంప్ట్ అనేది కన్వర్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో దీని తర్వాత వన్స్ వీడియో కన్వర్ట్ అయ్యింది, మనకి ఆడియో కావాలి అంటే మనకు ఆల్రెడీ కోపైలట్లోంచి జనరేట్ చేసుకున్న స్క్రిప్ట్ని మనం ఒక నోట్ ప్యాడ్లో పెట్టేసుకొని దాన్ని గూగుల్ ట్రాన్స్లేటర్లోకి తెలుగులో కన్వర్ట్ చేసి ఆ తెలుగులోంచి ఆడియోకి కన్వర్ట్ చేయడం, ఆ ఆడియోని డౌన్లోడ్ చేసుకోవడం, ఆ రెండు కూడా మెర్జ్ చేసుకోవడం అనమాట. సో ఈ ప్రాసెస్ నేను చెప్తున్నాను, వెయిట్ చేయండి, ఎందుకంటే ఇట్స్ టేక్ సమ్ టైమ్. సో నేను స్కిప్ చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ మీరు లాగ్ అని భావించకూడదంటే. సో వన్స్ నేను రెడీ చేసుకున్నాను, అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్క్రిప్ట్ని రెడీ చేసుకోవాలి. స్క్రిప్ట్ని మొత్తం నోట్ ప్యాడ్లోకి కన్వర్ట్ చేసుకొని ఆ స్క్రిప్ట్ని ఏంటంటే ఏఐ టూల్స్గా ఆ స్క్రిప్ట్ని తీసుకెళ్ళి ఏఐలోకి
టెక్స్ట్ టు స్పీచ్ కన్వర్ట్ చేస్తాను. దాని తర్వాత అది ఆడియోగా డౌన్లోడ్ అవుతుంది. సో ఇది కంప్లీట్గా సో ఈ యొక్క వీడియో చూశారు కాబట్టి సో నచ్చితే నలుగురికి చెప్పండి, నచ్చకపోతే కామెంట్ చేసి నాకు చెప్పండి. సో కంప్లీట్గా నేనేమైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలన్నా కావచ్చు, ఫర్దర్గా మీకు మంచి స్టఫ్ ఇవ్వాలన్నా కావచ్చు, నేను మాత్రమే చేయగలను కాబట్టి సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ఫినిటీ హబ్. థ్యాంక్ యూ సో మచ్.